మంచిది. రెండవ సందేశం, క్లుప్త సందేశం. అమ్మగారు పావుగంట చెప్పారు, ఈలోపు ముగించేద్దాం. ఎందుకో ఒక చిన్న తలంపోటు వచ్చింది. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుండి ఆ తలంపుని మీద కొన్ని ధ్యానం చేసుకుని వాక్యాలు ముగించేసుకున్నాం. సంఖ్యాకాండము 23వ అధ్యాయము. సంఖ్యాకాండము 23వ అధ్యాయము 10వ వచనాన్ని నేను చదువుతున్నాను. మూలవాక్యంగా మీరు గమనించాలని ప్రభునామమున మీకు మనవి చేస్తూ ఉన్నాను. సంఖ్యాకాండము 23:10. యాకోబు రేణువులను ఎవరు లెక్కించెదరు? ఇజ్రాయేలు 4వ పాలును ఎవరు లెక్క పెట్టగలరు? నీతిమంతుల మరణము వంటి మరణము నాకు లభించునుగాక, నా అంత్యదశ వారి అంతము వంటి దగునుగాక అనెను. ప్రభునందు ప్రియులరా, బిలాము ప్రవక్త బాలాకు రాజు పిలిచినటువంటి పిలుపునకు లోబడి ఇజ్రాయేలీయులను శపించడానికి వచ్చి ఆయన దీవించాడు అనే సంగతి మనందరికీ తెలిసిన విషయం. అవునా కదా? ఇప్పుడు ఇంతకీ బాలాకు రాజు బిలామును ఎందుకు పిలిచాడు? ఇజ్రాయేల్ని శపించడానికి పిలిచాడు. అప్పుడు బాలాకు రాజు బిలాము చెప్పినట్లు బలిపీఠములను సిద్ధం చేసి 4వ వచనం, దేవుడు బిలామును ప్రత్యక్షముగా అతడు నేను 7 బలిపీఠములను సిద్ధపరిచి ప్రతి దాని మీద ఒక కోడిని ఒక పొట్టేలును అర్పించి తినని. తన దహన బలి వద్ద నిలిచి ఉండెను. అప్పుడు బిలాము ఉపమాన రీతిగా ఇట్లనెను, ఆరాము నుండి బాలాకు, తూర్పు పర్వతముల నుండి మోయాబు రాజు నన్ను రప్పించి, రమ్ము నా నిమిత్తము యాకోబును శపించుము, రమ్ము ఇశ్రాయేలును భయపెట్టవలెను అనెను. ఏమని శపింపగలను? దేవుడు శపింపలేదే. ఏమని భయపెట్టగలను? దేవుడు భయపెట్టలేదే. మెట్టల శిఖరము నుండి అతన్ని చూచుచున్నాను, కొండల నుండి అతని కనుగొనుచున్నాను. ఇదిగో ఆ జనము ఒంటిగా నివసించును, జనములలో లెక్కింపబడరు. ఇప్పుడు ఈయన బలిపీఠం దగ్గరికి వచ్చి నుంచొని ఆయన మాట్లాడుతున్నటువంటి మాటలు, ఆ మాటలలో శపించమని చెబితే నేను ఎలా శపించగలను, భయపెట్టమని చెప్తే ఎలా భయపెట్టగలను అని అంటూ ఆయన కోరిక చెప్తున్నాడు. ఇక్కడ ఆయన కోరిక ఏంటది? నీతిమంతుల మరణము వంటి మరణము నాకు లభించునుగాక, నా అంత్యదశ వారి అంతము వంటి దగునుగాక అనెను. ప్రభునందు ప్రియులరా, పరిశుద్ధ బైబిల్ గ్రంథములో భక్తుల జీవిత చరిత్ర మనము చాలా జాగ్రత్తగా గమనిస్తే ప్రతి భక్తుడు కూడా వారు మాట్లాడినటువంటి మాటలను బట్టి నాకు ఒక సంగతి అర్థమైంది. ఉదాహరణకు మనము ప్రసంగి గ్రంథము చూద్దాం. ప్రసంగి గ్రంథము ప్రసంగి రాశాడు. ప్రసంగి ఎవరు? సొలొమోను. సొలొమోనుకి ఎన్ని పేర్లు ఉన్నాయి? 4 పేర్లు చెప్పండి. ఒక్కొక్కటి. యెదిద్యా, సమూయేలు, సొలొమోను, ప్రసంగి, లెమూయేలు. యెదిద్యా ఎవరు పెట్టారు పేరు? యెదిద్యా అనే పేరు పెట్టింది ఎవరు? ప్రవక్త పెట్టాడు, దావీదు కాదు. నాతాను గారు వచ్చి పెట్టాడు. సొలొమోను పెట్టింది ఎవరు? దేవుడు పెట్టాడు సొలొమోను అని. లెమూయేలుని ఎవరు పెట్టారు? వాళ్ళ అమ్మగారు పెట్టింది. ప్రసంగి అని ఎవరు పెట్టారు? ఆయనే పెట్టుకున్నాడు. కానీ మన మధ్యలో ఒక ఆయన ఉన్నాడు, అందరికి ఆయనే పెడతాడు పేరు.
ఆయనకి పెట్టుకోడు. ఆయనకంటే సొలొమోన్ బెటర్ కొద్దిగా. ఆయన పేరు ఆయన పెట్టుకుంటాడు, ఈయన అందరికీ ఎడతాడు. కాబట్టి ప్రభునందు పిల్లలు సరదాగా చెప్తున్నా, ఊరికే ఫీల్ కనమాకండి. సొలొమోన్ గారు ప్రసంగి అని పెట్టుకొని ఆయన చెప్పినటువంటి ఒక మాట 7వ అధ్యాయం 8వ వచనం. కార్యారంభము కంటే కార్యాంతము మేలు, అహంకారము గలవాని కంటే శాంతము గలవాడు శ్రేష్ఠుడు. ఇప్పుడు మనకు కావాల్సింది 2వ పాయింట్ కాదు, ఫస్ట్ది ఏంటది? కార్య ఆరంభము కంటే కార్యాంతము మేలు. కార్యారంభము చాలా వీరత్వంతో శూరత్వంతో ఉండొచ్చు, కానీ కార్యాంతం ఎలాగుండాలి అనేది ముఖ్యం. ఏది మేలు? కార్యారంభం మేల, కార్యాంతం మేల? నువ్వు రక్షణ పొందినటువంటి తొలిటి దినాల్లో నీకున్నటువంటి ఆరంభము గొప్పది కాదు. నీ ప్రార్థనా జీవితం, నీ ఆధ్యాత్మిక జీవితం అంతం ఎట్లాగుందో కావాలి. అవునా? అది ఎలా ఉందో ఎవరికైనా తెలుసా? తెలియదు. కానీ తెలిసింది ఎవరికి? దేవుడు ఒక్కడికే. అందుకనే భక్తులు ఏం చేశారంటే, ప్రభునందు ప్రియులరా, ఈ బిలామేమో నా అంతము ఎలాగుండాలట? వారి అంతము వంటిదై ఉండాలని కోరుకుంటున్నాడు. కానీ భక్తులు ఏమంటున్నారు చూడండి, కోరిక ఉంది కరెక్టే. భక్తులు ఏమంటున్నారు చూడండి, 39వ కీర్తన 3-4 వచనాలు. నా గుండె నాలో మండుచుండెను, నేను ధ్యానించుచుండగా మంట పుట్టెను. అప్పుడు ఈ మాట నోరారా పలికితిని, యెహోవా. అదేంటిది? ఏమడగల యాక్చువల్గా? యెహోవా, నేను ధ్యానించగా ఈ మాట నోరారా పలికితిని, నువ్వు ఆశీర్వదించదనని చెప్పితివి, ఇప్పుడు కరువు ఎలా వచ్చిన అనాలి కదా. అబ్రాం గారు ఏమనాలి? అదే కనాలి. ఏంది సమయాలను తీసుకొచ్చి తైలపు కొమ్ముతో తల మీద అభిషేకం చేసేటివి, నాట నుండి నీ ఆత్మ నా మీదకు వచ్చుచున్నది, కానీ ఆ వెనకాల నా వెనకాల ఈటలు వచ్చుచున్నవి. వస్తున్నాయి రావట్లేదు. టైం దొరికితే వేసేద్దామని వస్తున్నాడు. ఎవరు? సౌలు. కూతుర్నిచ్చి పెళ్లి చేశాడు, ఇంట్లో ఉన్నాడని తెలిసి వెంటనే మనుషులు పంపించాడు తీసుకురమ్మని. మనసమే పడుకొని ఉన్నాడు. అడిగారు, మేకాలు చెబుతుంది ఆయన రోగి అయి ఉన్నాడండి, పడుకున్నాడు, ఎందుకు అట్లా ఆయన డిస్టర్బ్ చేస్తారంటే, వీళ్ళు పోయి రాజుగారికి చెప్పారు, సార్ మీ అల్లుడు రోగి అయి ఉన్నాడంటే మంచంతో సహితుడు అన్నాడు. ఈలోపు వాళ్ళు వెళ్ళి మళ్ళీ తిరిగి వచ్చేలోపు మేకాలు ఏం చేసింది, ఈ రోజు కాకపోతే రేపైనా చచ్చిపోతావు గ్యారెంటీగా, ప్రస్తుతానికైతే పారిపోయి పంపించేసింది. పారిపోయాడు. కాబట్టి ప్రభునందు ప్రియులరా, మరి దావీదు భక్తుడు, ఇలా శ్రేష్టమైన భక్తుల జీవితాలు అన్నీ చూస్తే వాక్య ధ్యానం చేసుకొని మనం ఏడుతాం, దేవుడు మన పట్ల ఏం చేస్తానన్నా అది అడుగుతాం. అవునా కదా? ఇప్పుడు నేను గొప్ప జనముగా చేసేదను అని అబ్రాహాముతో వాగ్దానం చేశాడు. 25 ఏళ్ళు అయింది. ఇప్పుడు 90 ఏళ్ల శారాకి శ్రీధర్మం నిలిచిపోయింది. ఇప్పుడు వచ్చి నిశ్చయముగా మరుసటి సంవత్సరం నేను వచ్చే సమయానికి నీ ఒడిలో కుమారుడు ఉంటాడంటే మరి నవ్వకేం చేస్తుంది? భౌతిక ప్రపంచంలో ఆలోచించే వాళ్ళు నవ్వుతారా? లేకపోతే అబ్బా ఏం డైలాగ్ సార్ అంటారా? శ్రీధనం నిలిచిపోయింది, పిల్లలు పుట్టే అవకాశం లేదని జనరల్గా తెలిసిపోతుంది. మరి ఆయన చెప్పిన మాటకి నవ్వు వస్తుందా? ఇంకేమైనా వస్తుందా? నవ్వే వచ్చింది. మరి అబ్రాం గారు ఎందుకు నవ్వలేదు అంటే, ఏమో చనిపోయిన తర్వాత కితురం చేసుకుంటూ ఇంకా 6 అన్నాడు. కెపాసిటీ ఇది ఉంది, కానీ ఆ పరిస్థితి ఆమెకి లేదు కాబట్టి నవ్వింది.
దేవుడు కూడా అర్థం చేసుకున్నాడు, నువ్వు నవ్వనేలా, నాకు అసాధ్యమైన కార్యం ఏదైనా ఉందా అని ఆయన అనుకున్నట్లుగానే జరిగించాడు. అదో గొప్ప ఆశ్చర్యం. అది దేవునికే సాధ్యం. అది నేనేమన్నానంటే, దేవుడు పలికిన ఏ మాటకైనా మన యొక్క ఆలోచన ఇలాగే ఉంటుంది. కానీ దావీదు వాక్య ధ్యానం చేస్తుంటే ఎలా చేశాడు? వాక్య ధ్యానం దివారాత్రులు ధ్యానించాడు, దినమెల్లా ధ్యానించాడు. పడుకున్నదే పని, కూర్చున్నదే పని, యుద్ధానికి వెళ్ళినదే పని, ఎక్కడికి వెళ్ళినా ద్వంద్వవుదాని ఏం చేస్తున్నాడు? వాక్య ధ్యానం చేస్తూనే ఉన్నాడు. అంత వాక్యం ధ్యానం చేసిన ఆయనకి ఆయన గుండె నాలో మండుచున్నది, నేను ధ్యానించుచుండగా ఏం పుట్టింది? మంట పుట్టాను. అప్పుడు నేను ఈ మాట నోరారా పలికితిని. ఏ మాట? యెహోవా. అసలు నాకు డౌటు, దావీదు గారి ఈ కీర్తన రాసేటానికి ఆయన ఏజ్ ఎంతో నాకు కావాలి. బాగా ముసలోడైపోయాడంటవా? మధ్య వయసు కూడా అంటే మధ్య వయసు కూడా లేకపోతే యవ్వనస్తుడా అనేది కాదు కావాల్సింది. భక్తుని హృదయములో వాక్య ధ్యానం చేసినప్పుడు కలిగే మంట, నా అంతము ఎట్లుండినది, నా దినముల ప్రమాణము ఎంతైనది నాకు తెలుపుము, నా ఆయువు ఎంత అల్పమైనదో నేను తెలుసుకొనగోరుచున్నాను, నా దినముల పరిమాణము నీవు బెత్తడంతగా చేసి ఉన్నావు, నీ సన్నిధి నా ఆయుష్కాలము లేనట్టే ఉన్నది, ఎంత స్థిరుడైనను ప్రతి వాడును కేవలము వట్టి ఊపిరి వలె ఉన్నాడు, మనుషులు వట్టి నీడ వంటి వారై తిరుగులాడుదురు, వారు తొందరపడుట గాలికే కదా, వారు ధనము కూర్చుకొందురు కానీ అది ఎవరికి చేజిక్కునో వారికి తెలియదన్నాడు ప్రభువు. కాబట్టి ప్రభువా, నేను దేని కొరకు కనిపెట్టుకుందను? నిన్నే నేను నమ్ముకొని ఉన్నాను, నా అతిక్రమములన్నిటి నుండి నన్ను విడిపించుము. అది కావాల్సిన పాయింట్. అంతేగాని దేవుడు వాగ్దానం చేశాడని చెప్పని దేవుని శోధించడం కాదు. వాగ్దానం ఇస్తాడు, వాగ్దానం ఇచ్చిన నమ్మదగిన వాడు, నమ్మవానికి సమస్తము సాధ్యం. కానీ కావాల్సింది ఏంటి? ఎందుకు అంతము ఇట్లుండినదని భయపడ్డాడు ఎందుకు అనంటే, అది ముగిసిన వెంటనే ఏముంది? 50వ కీర్తన 5వ వచనం, దావీదు రాసిన కీర్తన. ఆయనకి తెలుసండి, మనకు తెలియదు. 50వ కీర్తన 4 కూడా చదువుదామా. ఆయన తన ప్రజలకు న్యాయము తీర్చుటకై బలి అర్పణ చేత నాతో నిబంధన చేసుకొనిన నా భక్తులను నా యొద్దకు సమకూర్చుడని మీది ఆకాశమును భూమిని పిలుచుచున్నాడు. దేవుడు తానే న్యాయకర్త అయి ఉన్నాడు అని చెప్పాడు. ఎప్పుడు ఏం చేస్తున్నాడంట? దేవుడు ఏం చేస్తున్నాడు? తన ప్రజలకు న్యాయము తీర్చుటకై బల్యర్పణ చేత నాతో నిబంధన చేసుకొని నా భక్తులను నా యొద్దకు సమకూర్చుడని ఎవరెవరు చెప్తున్నాడు? ఆకాశమునకు భూమికి చెబుతున్నాడు. కాబట్టి అసలు వన్స్ ఈ ప్రాణం ముగిసిందంటే నెక్స్ట్ ఎక్కడికి వెళ్తాం? వెళ్ళి తీర్పు ముందు నుంచోవాలి. దానికంటే ముందు మనకేం కావాలి? మన అంతం ఎట్లుందో కావాలి. మన అతిక్రమములన్నిటి నుంచి ఆయన విడిపించాలి. విడిపిస్తే చాలు, ఆటోమేటిక్గా దేవుని దగ్గరికి వెళ్తాం. కాబట్టి ప్రభునందు ప్రియులారా, ఒక్కసారి ఆలోచించండి. ప్రతి భక్తుని జీవితంలో, ప్రతి భక్తుని లైఫ్లో ఇలా అడుగుతున్న వాళ్ళు ఉన్నారండి. చూడండి ప్రభునందు ప్రియులారా, 91వ కీర్తన 12వ వచనం. 90వ కీర్తన 12వ వచనం. మాకు జ్ఞాన హృదయము కలుగునట్లుగా చేయుము, మా దినములు లెక్కించుటకు మాకు నేర్పుము అన్నాడు. అంటే ఏం లెక్కేస్తున్నాడు? దినాలు లెక్కేస్తున్నాడు. దేనికి? ఎప్పుడు మన
పోకడు ఎప్పుడు వచ్చాము ఈ లోకానికి, ఎప్పుడు వెళ్తామో. అయితే ప్రభుత్వం చాలా మంది భక్తులకు ఇదే ఆలోచన. కానీ ఈ బిలాము ఆయన కోరుకున్నటువంటిది ఏంటి? నా అంత్యదశ వారి అంతము వంటి దగునుగాక అన్నాడు. నీతిమంతుల మరణము వంటి మరణము నాకు లభించునుగాక అన్నాడు. వచ్చిందా? ఎందుకు రాలా? కోరిక ఉంది కానీ ఎందుకు రాలా? ముఖాముఖిగా ఆ దినాలలో మోషేకి సమకాలికుడైన మోషే ఆయన అరణ్యయాత్రలో ఉన్నప్పుడు, లేదా తన మామ ఇత్రో ఆ దేశంలో ఉన్నప్పుడు, లేదా ఐగుప్తు దేశంలో ఉన్నప్పుడు ముఖాముఖిగా దేవుని చూచి స్నేహితులతో మాట్లాడినట్టుగా మాట్లాడినటువంటి అనుభవం కలిగిన మోషే ఎలాంటి వాడో అట్లాంటి సమకాలీనికుడు ఈ బిలాము. దేవుడు ఆ రాత్రిపూట ఈయన ఇంటికి వచ్చి ఈయనతో మాట్లాడుతుంటాడు ముఖాముఖిగా. అవునా? అగ్నిరథముల మీద దిగి పరలోకం నుంచి దిగి వచ్చి బిలాం ఇంట్లోకి వెళ్ళి బిలాంతో ముచ్చరిస్తాడు. దేవుణ్ణి ముఖాముఖిగా చూడగలిగినటువంటి భక్తుడు. కానీ ఏం కోరుకోవాలో తెలియలే. దేవుడు కనబడితే కూడా ఏం కోరుకోవాలో తెలియదు. అన్యులకు కూడా చాలామందికి తెలుసు ఈ పాయింట్లు. తెలుసా తెలీదా? తెలుసు కాబట్టే అడెవడో ఆలిగడ్ పిలుస్తాడు. పిలిచి 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 శివరాగడికి వస్తుందా డ్రామా ఆర్టిస్ట్ అంటాడు అవన్నీ పట్టుకొని. ఎవరు? లచ్చిందేవి పిలిచాడు. నా కొడుకు రమ్మని నేను వెళ్తానని చెప్పాను. పాపం వద్దని చెప్తాడు పక్క నుంచి. అలా ఆయన వద్దు నువ్వు పోమాకన్నా సరే నేను వెళ్తానని చెప్పి వెళ్ళి నుంచుంటే నువ్వు డ్రామా ఆర్టిస్ట్ అని కొంచెంసేపు మాట్లాడి నిజంగా మా మమ్మీ అయితే ఒక్కసారి మాయబాబు సేమ్ ఇదే పరిస్థితి. దేవుడు కనబడతాడు, దేవుడు వస్తాడు, దేవుడు మాట్లాడుతూనే ఉంటాడు, ముఖాముఖిగా చూస్తూనే ఉంటారు. కానీ దేవుణ్ణి ఏమడగాలో తెలియదు. ప్రభునందు ప్రియులారా, అందుకనే సొలొమోను తన లైఫ్లో 40 సంవత్సరాలు ఇజ్రాయేలును పరిపాలించిన సొలొమోను ఆయన చేసిన రాజ్య పరిపాలనలో దేవుని మందిరమే కాకుండా యెరూషలేము పట్టణమును, రాజ్య మందిరమును, ఆయనకున్నటువంటి అంతఃపురమును, ఆయన కూర్చునే సింహాసనమును, ఆయన తయారు చేసినటువంటి విధానము ఆ చుట్టుపక్కల దేశాల్లో ఎవ్వడూ చేయలేదంట. అంత ఉన్నతమైనటువంటి ధనవంతుడు. కానీ ఆయన చెప్పిన మాట ఎలా ఆలోచించాడు? వృద్ధాప్యంలో ఎలా ఆలోచించాడు? కార్యారంభము కంటే కార్యాంతం మేలు. కార్యారంభం ఎలాగైనా ఉన్నా ఏం పర్లేదు, డోంట్ వరీ. ఇజ్రాయేలుడు ఐగుప్తు నుంచి బయలుదేరి వచ్చేటప్పుడు హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవునికి చెదము, హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవునికి చెదము. హల్లెలూయా 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 స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవునికి చెదము. అద్భుతంగా పాడొచ్చారు. కానీ కనాన్లోకి ఎంతమంది వెళ్ళారు? వచ్చిన వాళ్ళు ఎంతమంది? వీళ్ళు దేవుని చూడలేదా? చూసారా? దేవుని చూసిన ముఖాన్ని వీళ్ళు చూడలేకపోయారు అరణ్యయాత్రలో. అవునా? 40 దినాలు కొండ మీద ఉండి దేవుణ్ణి చూసిన మోషే ముఖాన్ని కిందకు వచ్చి వీళ్ళు చూడలేక ముసిగేశారు ఆయనకి. ఎన్ని గొప్ప కార్యాలు అరణ్యంలో చేశాడు ఆయన. కానీ ఆయనను గురించి దేవుడి ఆలోచన సంకల్పాన్ని గుర్తుపట్టలేకపోయారు.
అరణ్యములోని ఇష్టము లేని వారు రాలిపోయి ఐగుప్తుల నుంచి బయలుదేరి వచ్చిన వారిలో ఇద్దరు కణాల్లోకి ప్రవేశించారు. మొత్తం ఏమైపోయారు? రాలిపోయారు. కాబట్టి మన ఆధ్యాత్మిక జీవితంలో మన యొక్క ఆ కార్యారంభము చాలా కొంచెం ఉన్నా పర్వాలేదు, కానీ కార్యాంతం ఎలాగుండాలి? ఒక మాట చెప్పి ముగించేస్తాం. ఎలాగుండాలి? మనకి మాదిరిగా పెట్టినటువంటి మాదిరి పురుషుడు యేసు ప్రభువే మనకు మాదిరి, కానీ ఆయన ఒక వ్యక్తిని మాదిరిగా పెట్టాడు. ఎవరైనా? అపోస్తుడైన పౌలు. ఆ పౌలు భక్తుడు తన చిట్ట చివరి మాటలు మాట్లాడాడు. ఏమని? మంచి పోరాటము పోరాడి తిని నా పరుగు కడముండించి తిని నా విశ్వాసమును కాపాడుకుంటేనే నా కొరకు జాబ్ రెడీగా ఉంది, నా కొరకు పెళ్లి చేసుకోవడానికి కన్యక రెడీగా ఉన్నది, నేను పిల్లలను కనుటకు మా ఆవిడ కన్సీవ్ అయింది. ఈ తప్ప భక్తులలో ఎవరైనా ఈ అల్టిమేట్ కార్యాంతం గురించి మాట్లాడిన వాళ్ళు ఉన్నారా? ఆ భక్తుడు మాట్లాడాడు. కారణం ఏంటంటే ప్రభునందు పిల్లరా, ఆధ్యాత్మిక ప్రపంచములో నీకు ఈ భూమి మీద నీకు ఏదైనా కావాలి అనంటే ఇది ఒక మాట చెప్పు. కావాలి అంటే నువ్వేం చేయాలి? ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. ఇంకేం చేయాలి? బిలాంలాగా ఆశపడితే కుదరదు. ఇంకేం చేయాలి? దావీదు భక్తుల్లా కనిపెట్టాలి, వెయిట్ చేయాలి, టైం తీసుకోవాలి, తగిన సమయం రావాలి. ఇంకేం చేయాలి? ఇంకా నమ్మాలి. నమ్మినా చాలా రోజులు పట్టింది కానీ రావట్లేదు. ఇంకేం చేయాలి? యేసు ప్రభువు వారు భూమి మీద ఉన్నప్పుడు కొండ మీద ప్రసంగంలో చెప్పాడు. ఏం చేయాలి? మత్తయి సువార్త 6వ అధ్యాయము 31, 32, 33, 34 వచ్చిన మత్తయి సువార్త 6వ అధ్యాయం 31. కాబట్టి ఏమి తిందుమా, ఏమి త్రాగుదుమా, ఏమి ధరించుకుందుమా అని చింతింపకుడి. అన్యజనులు వీటన్నిటి విషయమై ఏం చేస్తారు? విచారింతురు. ఇవన్నీ మీకు కావాలనని మీ పరలోకపు తండ్రికి తెలియను. కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెదుకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడును అన్నాడు. చెప్పాడా? అవన్నీ చేయాలి. ఆ తర్వాత ఏం చేయాలి? నెక్స్ట్ కనిపెట్టాలి, ప్రార్థన చేయాలి, ఓర్పు కలిగి ఉండాలి, తగిన సమయం రావాలి. అవన్నీ ఓకే. ఇంకేం కావాలి? మొదట రాజ్యమును. దీని మీద ఉంటుంది మైండ్ అంతా. దేని మీద ఉంటుంది? మన ఫోకస్ అంతా ఏది సాధించాలో దాని మీద ఉంటుంది. అట్లా కాదు, అలా లేదు. అపోస్తుడైన పౌలుకి బోళ్ళంత ఆస్తుంది భూమి మీద. దాని అంతటిని క్రీస్తు గురించి జ్ఞానం విషయంలో ఏం చేశాడు? నష్టంగా పెంటగా ఎంచుకున్నాడు. మనం ఏం చేస్తాం? అదే ప్రాముఖ్యంగా ఎంచుతాం. దేన్నైతే ప్రాముఖ్యంగా ఎంచుతామో అదే నీకు దొరకదు. దేన్నైతే పక్కన తీసి పెడతావో ఇవన్నీ నా యేసు కంటే, వాక్యం కంటే ఇది ప్రాముఖ్యం కాదు. దేవుని వాక్యం కంటే ఇవన్నీ ప్రాముఖ్యమా? కాదు. వాక్యమే సమస్తమును సృష్టించింది. సమస్తము వాక్యం లేకుండా ఏది కలుగలేదు. కలిగినవన్నీ ఆయన లేకుండా కలుగలేదు. ఇంత వాక్యం విని దాని విషయంలో మాత్రం నిర్లక్ష్యంగా ఉంటాం, మిగతా అన్ని విషయాల్లో చాలా ఫాస్ట్గా ఉంటాం. మరి ఎలాగొస్తుంది? రోజు వచ్చి దేవుడు నీతో మాట్లాడుతున్న దేవుడి మీదేమో ఆయన చెప్పిన మాట వినకుండా నువ్వు వెళ్ళొద్దని చెప్పంటే మానేసి మళ్ళీ ఇంకొంచెం ఎక్కువ ధనం పట్టుకొస్తే నువ్వు కూర్చోమని అన్నావు అంటే నీకేముంది లోపల? దేవుణ్ణి చూస్తూనే ధనాపేక్షలాగుంది. దేవుడు వస్తే ఎట్లాగొస్తాడు? మామూలు మనలాగా ప్యాంట్ చొక్కా వేసుకొస్తాడా?
ఎలా కూర్చుంటాడు? అగ్ని రథముల మీద పరలోకము నుంచి దిగి బిలాము ఇంటి ముందుకు వచ్చాడు. అగ్ని రథాలకున్న గుర్రాలు మాట్లాడుకుంటున్నాయి, అది బిలాము వింటున్నాడు. దేవుడు దిగొచ్చి లోపలికి వచ్చాడు. దేవుని స్వరూపమును చూస్తున్నటువంటి ఆయన ఈయన ఎంత అద్భుతంగా ఉంటే పరలోకం ఇంకెంత అద్భుతంగా ఉంటుంది. అంటే నీ మనసు దేని మీద ఉంది? ఎంత వాక్యం వింటాం, ఎంత ప్రసంగాలు వింటాం, డౌట్లు క్లారిఫై చేసుకుంటాం, బైబిల్ అంతా చదువుతాం. దేవుడు మన కొరకు సిద్ధపరిచినది ఇజ్రాయెల్ కంటికి కనబడలేదు, చెవికి కనబడలేదు, హృదయానికి గోచరం కాలేదు. మనకైతే ఆత్మ ద్వారా అన్నీ బయలుపరిచేసాడని చెప్పుకుంటాం. కానీ బయలుపరిచినట్లుగా విషయాలన్నీ మహిమ ప్రపంచం చదువుతాం, విశ్వచరిత్ర చదువుతాం, అన్నీ చదువుతాం. కొంతమంది అవన్నీ చదవడానికి టైం ఉండదు. కానీ అవన్నీ తర్వాత సార్ ముందు భోజనం అయిందా లేదా? అమ్మగారు ఫోన్ చేయదేటి? పావు గంట ఉంది, 25 నిమిషాలు అయింది. ఫోన్ అన్న చేయాలిగా. అవి తర్వాత సంగతి సార్. 3:15 అయిపోతుంది, ఆకలి. పొద్దున్నప్పుడు 2 ఇడ్లీ తిన్నా. పాపం వచ్చేప్పుడు అమ్మగారు అడిగారు నన్ను, 2-2:30 కల్లా ఆకలి వేస్తుంది బాబు, కొద్దిగా స్నాక్స్ పెట్టారు, బిస్కెట్ బ్యాగ్ ఏమైనా తెప్పించమంటారన్నా. వద్దు, సరే ఏం పర్లేదు, నేను 2:00కి చెప్తాను, పంపిస్తుంది లేదన్నా. వచ్చాడు, కూర్చున్నాను, చెప్పను కూడా చెప్పను. అయిపోయింది. మన ఆకలికి మనం తెలుసు, కానీ పక్కడు ఆకలి మనకేం తెలుసు. కాబట్టి ప్రభునందు ప్రియులరా, మొదట దేవుని నీతిని, రాజ్యాన్ని వెతుకుదాం. ఎందుకు రావో చూద్దామా? నేను ఒకటే చెప్తున్నా, నా బ్రతుకు జీవితంలో ఆ వాక్యం మీద నేను నిలబడ్డా. వేణుగోపాలయ్య గారు చెప్పిన మాటలు, ఎన్నో మాటల్లో అదొక మాట. ఎందుకంటే నేను ప్రార్థన గురించి చెప్పానే, ఆ విషయంలో కూడా నేను మానక కంపల్సరిగా ప్రార్థన చేస్తా. పొద్దున్న చేస్తా, రాత్రి చేస్తా, సమయం ఎప్పుడైనా దొరికితే చేస్తా. బైబిల్ చదవడం మాను. అయితే అయ్యగారు చెప్పిన మాటల్లో ఒక మాట, నువ్వు దేని మీద కాన్సన్ట్రేట్ చేసావో దాన్ని బట్టి నీకు బహుమానం ఉంటుంది. నీ కాన్సన్ట్రేషన్ ఈ లోక సంబంధమైనది అయితే అది కరెక్ట్గా చెప్పలేని, ఎప్పుడు వస్తుందో రాదు. కానీ నీ కాన్సన్ట్రేషన్ ఆయన రాజ్యం మీద, నీతి మీద ఉందనుకో, డెఫినెట్గా ఏం చేయాలి? ఆయన చెప్పిన మాట ప్రకారం ఆయన ఏం చేయాలి? అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడని చెప్తున్నట్లుగానే మొత్తం అన్నీ ఇప్పుడు నా వెనకాల ఉన్నాయి. వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు, ఆయన అబద్ధికుడు కాదు. విశ్వసిద్దాం. అట్టి భాగ్యం ప్రభు మనకు దయచేయునుగాక. ఆమేన్. రండి ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడు, ప్రేమగల మా తండ్రి, నీ నామానికి స్తుతులు, స్తోత్రాలు ప్రభువా. ఈ మధ్యాహ్న కాల సమయంలో నీ మహాకృపను బట్టి, ప్రేమను బట్టి విన్న వాక్యం మా హృదయలోతుల్లో నాటి నీరు కట్టి ఫలింప చేయండి. మీ ఆత్మతో నింపండి, సత్యంతో నింపండి, నీ కృపలో భద్రపరచండి, ఆశీర్వదించండి, దీవించండి. ఇదిగో ప్రభువా, బిలాము కోరుకున్నాడు, దక్కలేదు. సొలొమోను కోరుకున్నాడు, దావీదు కోరుకున్నాడు, మోషే కోరుకున్నాడు, శ్రేష్టమైన భక్తులు కోరుకున్నారు. వాళ్ళకి మంచి వృద్ధాప్యంలో పితరుల యొద్దకు నడిపించావు. అలాగనే మా జీవితాల్లో కూడా కార్యారంభము కంటే కార్యాంతం అద్భుతంగా ఉండేటట్లుగా సహాయం చేసి, నీ నీతిని, రాజ్యమును వెతికి వారికి ఉంచి, ఆయన మాకు కావలసిన సమస్తమును నువ్వు అనుగ్రహించి, నీ సాక్షి నిలబెట్టుకొని మహిం పొందమని, చేరవచ్చిన బిడ్డలు వాళ్ళ అవసరతలు క్రీస్తు యేసు నామములో తీర్చిపెట్టమని, మరి మొన్నటి దినాన బర్త్డే జరుపుకున్నటువంటి నీ కుమార్తె జీవుని చైతన్య ఈరోజు సంఘమంతటికి భోజనాలు ఏర్పాటు చేయడానికి వారు ఇచ్చినటువంటి సహకారాన్ని బట్టి, విప్పిన గుప్పిలను బట్టి నీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ, విప్పిన ప్రతి రూపాయికి తిరిగి రక్షంతులుగా వారికి దయచేయమని, అయా సిద్ధపరిచిన హస్తాలను దీవించండి. తింటుండగా వస్తున్న బలము చేత నీ పని చేయగలిగే కృపద ఇచ్చేమని, మీరే సమస్త మహిమా ఘనత ప్రభావాలు పొందమని చిన్న ప్రార్థన అంగీకరించి దీవించమని, నజరేయుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాను పరమ తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మిక సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ రాకడ పర్యంత వరకు సదా తోడై ఉండి నడిపించునుగాక.
ఆమెన్ ఆమెన్ ఆమెన్. యేసు రక్తమునకు జయం, శిలువ రక్తము. ప్రభు యేసునామం సంపూర్ణ విజయం కలుగునుగాక. అపవాది క్రియలకు అనంత నాశనం కలుగునుగాక. ఆమెన్ ఆమెన్. అందరికి వందనాలు. ప్రైజ్ లార్డ్. మరి